ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ 9వ అధ్యాయం. ఉత్తమ ఉపాధ్యాయుడు. అత్యున్నతమైన ప్రభుత్వోద్యోగాలను తృణప్రాయంగా వదిలేసి అత్యున్నతుడైన జగత్ప్రభువు కొలువుకు అంకితమైన భరద్వాజ గారు అజ్ఞానాంధకారంలో మగ్గుతున్న జనులకు ఒక సద్గురువుగా ఆధ్యాత్మిక వెలుగునందించే గురుతర బాధ్యతలను చేపట్టారు. శ్రీహరిని తన హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకొనడమనే చదువుల సారాన్ని గ్రహించి కృతకృత్యుడై ధన్యుడై చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అని కన్నతండ్రితో విన్నవించుకున్న ప్రహ్లాదుని వలె పొందవలసిన ఆత్మానుభూతిని సద్గురువు ద్వారా పొంది నేర్వవలసిన బ్రహ్మ విద్యలో పరిపూర్ణుడైన భరద్వాజ గారికి ఆ బ్రహ్మ విద్యను ఇతరులకు నేర్పవలసిన బాధ్యత తదుపరి కర్తవ్యంగా ఎదుట నిలిచింది. ఆ కర్తవ్య నిర్వహణకై ఆ మహనీయుడు లేత వయస్కులైన విద్యార్థుల మలినాలంటని స్వచ్ఛమైన హృదయాలలో లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మ జ్ఞానాన్ని బోధించి సంస్కరించడం ద్వారా వారినే కాక వారి ద్వారా ముందు తరాల వారిని కూడా దైవభక్తితో ధర్మాచరణతో జ్ఞాన సంపదతో పరిపూర్ణులను చేసి ఆనందదాయకమైన దుఃఖరహితమైన నవ సమాజాన్ని నిర్మించాలనే బృహత్కార్యానికి నాందిగా ఒక కళాశాల ఉపాధ్యాయునిగా ఈ లోకమనే పాఠశాలలోకి అడుగుపెట్టారు. భరద్వాజ్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆంగ్లంలో పట్టభద్రులై 1959వ సంవత్సరంలో ఒంగోలులోని శర్మా కళాశాలలో ఆంగ్లోపాధ్యాయునిగా నియమితులైనారు. అప్పటికి ఆయన వయసు 21 సంవత్సరాలు. ఆయన కంటే వయసులో పెద్దవారైన విద్యార్థులున్నప్పటికీ తరగతిలోని విద్యార్థులంతా ఆయన పట్ల భక్తి ప్రపత్తులతో మెలిగేవారు. ఆయన తరగతిలో పాఠాలు చెబుతున్న సమయంలో విద్యార్థులు మంత్రముగ్ధుల్లా నిశ్శబ్దంగా ఎంతో ఏకాగ్రతతో పాఠాలు వినేవారు. ఆ రోజుల్లోనే ఆయనలోని రుజువర్తన, సామాజిక దృక్పథం, స్వార్థరాహిత్యం వంటి సద్గుణాలన్నీ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుండేవి. విద్యార్థులు సహోద్యోగులు కూడా ఆయన నిష్కపటమైన రుజువర్తనను ఎంతగానో శ్లాఘించేవారు. సహస్రదళ సౌగంధిక దివ్యకుసుమం వలె సహస్రాధిక దైవీగుణ సౌరభాలను నలుదశలా వెదజల్లుతూ అసమాన తేజో విలాసాలతో వెలిగిపోయే ఆ మహనీయుని ఆత్మసౌందర్యం ఎవరిని ఆకర్షించదు? అటువంటి విశిష్ట గుణ సంపన్నుడైన శ్రీ భరద్వాజ గారిని పరమాత్ముడైన సాయినాథుడు తాము చేపట్టిన జగదోద్ధరణ అనే మహాయజ్ఞంలో ముఖ్య పాత్రధారిగా తమ వారసుడిగా లోకానికి ప్రకటించ సంకల్పించారని ఆనాడు ఎవరూ ఊహించలేదు. అయితే అనతి కాలంలోనే కోటి సూర్యప్రభలతో ఆ మహోన్నత ఆధ్యాత్మిక చారిత్రక ఉషోదయం ఆరంభం కాబోతున్న శుభ సమయంలో ఆ ఉషకాంతులలో భరద్వాజ గారు దివ్య తేజోమూర్తిగా ప్రత్యక్షమై తమ అవతార కార్యక్రమానికి ప్రారంభ గీతిక ఆలపించే ఆ శుభారంభ ఘట్టం ప్రపంచమనే తెరపైకి రాబోతున్నదనడానికి ముందుగానే సూచనగా ఆయనలో ప్రకటమయ్యే అసమాన ప్రజ్ఞా పాటవాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుండేవి. సహోద్యోగులు విద్యార్థులలో ఆయన ఒక అసాధారణ ప్రజ్ఞావంతుడు అనే అభిప్రాయం కలగడానికి ఆయన సద్గుణాలను ప్రతిబింబింపచేసే ఆయన నడవడికే కారణం. అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది. అత్యంత పూజనీయమైన ఆ వృత్తికే మరింత పవిత్రతను చేకూరుస్తూ భరద్వాజ గారు అధ్యాపక వృత్తిని చేపట్టారు. బోధన అనేది కూడా ఒక కళ. విద్యార్థులను ఆకట్టుకొని విషయాన్ని విపులంగా, సమగ్రంగా, ఆకర్షణీయంగా బోధించడం అనే కళ అన్ని కళల వలనే భగవంతుని వరప్రసాదంగా కొందరికి మాత్రమే లభిస్తుంది. అయితే సకల కళానిధి అయిన భరద్వాజ భగవానునికి బోధనా కళ కరతలామలకమవడంలో ఆశ్చర్యమేముంటుంది? విద్యార్థులు ఆయన బోధనా పటిమను ఎంతగానో కొనియాడేవారు. ఆయనకు తాము చెప్పే సబ్జెక్టు మీద అద్భుతమైన కమాండ్ ఉండేది. ఆంగ్ల భాషను బోధించేటప్పుడు ఎంతో సరళంగా బోధిస్తూ ఆ భాషా సంస్కృతిని గురించి ఎంతో లోతుగా వారి మనసులలో నాటుకునేలాగా బోధించేవారు. ఎన్నోసార్లు విపులంగా చక్కని పదజాలంతో ఆకర్షణీయంగా బోధిస్తుంటే విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వింటూ పాఠంలో లీనమైపోయేవారు. క్లాసులో 60-70 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అందరూ నిశ్చలంగా నిశ్శబ్దంగా
ఏకాగ్రతతో పాఠం వినేవారు. క్లాసు అప్పుడే అయిపోయిందే అని, ఇంకా కొంతసేపు ఉంటే బాగుంటుందని వారికి అనిపించేది. బాపట్ల కాలేజీలో పనిచేసేటప్పుడు కామర్స్ స్టూడెంట్స్కి టీచింగ్ అంటే లెక్చరర్స్కి చాలా సమస్యగా ఉండేది. ఆ రోజుల్లో కామర్స్ స్టూడెంట్స్ చాలా అల్లరి చేసేవారని పేరుండేది. అయితే భరద్వాజ్ గారి క్లాసులో పిల్లలంతా ఏకాగ్ర మనస్కులై వినేవారని, ఆయన ఎంతో క్లిష్టమైన పాఠ్యాంశాలను కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించేవారని, ఆయన క్లాస్కు 100% అటెండెన్స్ ఉండేదని బాపట్ల కాలేజీలో ఆయన వద్ద చదువుకున్న కామర్స్ విద్యార్థులు చెబుతుంటారు. పాఠ్యాంశాలలోని విషయాలను మరింత విపులంగా బోధించవలసిన సందర్భాలలో మన శాస్త్రాలలోని సిద్ధాంతాలను ఉదాహరణలుగా చూపి వారికి అర్థమయ్యేలాగా విశదీకరించేవారు. ఆయా పాఠ్యాంశాలలోని నీతిని కూడా వివరించి చెప్పేవారు. కేవలం పాఠం చెప్పి ముగించడం కాకుండా ఆ పాఠంలోని సన్నివేశాలను, సందర్భాలను ఆనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రసవత్తరంగా బోధించేవారు. ఒంగోలులో పనిచేసే రోజుల్లో ఆయన ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. పరీక్షల సమయంలో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. కొందరు కాపీరాయుళ్లకు ఇది ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళు భరద్వాజ్ గారు కాలేజీలో చేరిన మొదటి సంవత్సరం పరీక్షల సమయంలో వీరిని, వీరి సహోపాధ్యాయుడు శ్రీ ప్రసాదరావు గారిని బెదిరించి భయపెట్టాలని ప్రయత్నించారు. ప్రసాదరావు గారు, భరద్వాజ్ గారు ఇద్దరు బ్యాచిలర్స్ అవడం మూలాన సంతపేటలోని అయ్యప్ప మేడలో ఒకే రూమ్లో ఉంటుండేవారు. విద్యార్థుల అర్ధరాత్రి వేళ వీరి రూమ్ తలుపులు కొట్టి, మీరు రేపు కాలేజీకి రావడానికి వీల్లేదు, వచ్చారంటే మీ అంతు చూస్తాం అన్నారు. మేం తప్పకుండా పరీక్షకు వస్తాం, మీరేం చేసినా పర్వాలేదు, చావు అనేది ఎప్పటికైనా రాక తప్పదు, అది ఇప్పుడే మీ చేతుల్లోనే వస్తే మరీ మంచిది, అది మాకు వీరస్వర్గమే అన్నారు భరద్వాజ్ గారు. మరుసటి రోజు భరద్వాజ్ గారు, ప్రసాదరావు గారు మామూలుగానే కాలేజీకి వెళ్ళారు. కానీ ఆ కుర్రవాళ్ళు వీళ్ళనేమీ చేయలేకపోయారు. ఆ తర్వాత వాళ్లే ఒకరోజు వీళ్ళ రూమ్కి వచ్చి ఎంతో వినయంగా, సార్, సాధారణంగా మేము అలా బెదిరించినప్పుడు లెక్చరర్స్ చాలా భయపడతారు, కానీ మీరేమాత్రం భయపడకపోవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నారు. నిజాయితీకి కట్టుబడి ప్రవర్తించేవాడు. ఎవరికీ దేనికి భయపడవలసిన అవసరం లేదు. అటువంటి వారికి భగవంతుని రక్షణ ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఆజ్ఞ లేక ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు. మీలోని తప్పులు దిద్దుకొని మంచిగా మెలగాలనే సద్బుద్ధిని ఆ భగవంతుడే మీలో మేల్కొలిపాడు. అది సంతోషకరమైన విషయం అన్నారు భరద్వాజ్ గారు ఆ విద్యార్థులతో. ఆ తర్వాత అటువంటి అల్లరి విద్యార్థులంతా భరద్వాజ్ గారి సాహచర్యంలో ఎంతో బుద్ధిమంతులుగా మారిపోయారు. కాలేజీలో తుంటరి విద్యార్థులు ఒకసారి భరద్వాజ్ గారి పేరు మరొక అమ్మాయి పేరు కలిపి అసభ్యతగా గోడపైన వ్రాసినప్పుడు ఆయన సహోద్యోగులు అది చూసి బాధపడ్డారు. కానీ భరద్వాజ్ గారు ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. అలాంటి విషయాలలో మనం వాళ్ళ కామెంట్స్ని సీరియస్గా తీసుకుంటే కుర్రవాళ్ళు ఇంకా ఇంకా అగ్రివేట్ చేస్తారు. అందువల్ల మనం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు కూడా అంతటితో ఆ విషయాన్ని వదిలేస్తారు అన్నారు ఆయన నిర్లిప్తంగా. ఆ కామెంట్స్కి ఎంతో బాధపడ్డ ఆ అమ్మాయిని భరద్వాజ్ గారు మిగతా లెక్చరర్స్ ఓదార్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అలా కామెంట్స్ రాసిన అల్లరి విద్యార్థులు తమ తప్పు తెలుసుకున్నారు. భరద్వాజ్ గారి క్లాసెస్కి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేవారు. ఎందుకంటే ఆయన కేవలం విద్యార్థులకు పాఠాలు చెప్పడం వరకే పరిమితం కాక ఎన్నెన్నో మంచి విషయాలను కూడా బోధించేవారు. కాలేజీ ముగిసిన తర్వాత కూడా విద్యార్థులు ఆయన రూమ్కు వచ్చి ఆయన నుండి ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకునేవారు. ఆయనలోని నైతిక విలువలు విద్యార్థులను ఆకర్షించి వారు ఆయనను ఒక ఆదర్శ పురుషునిగా గుర్తించి ఆరాధించి ఆయన చెప్పిన బాటలో నడవాలనే స్ఫూర్తి పొందేవారు. ఆ రోజుల్లో ఇంట్లోని వారు ఐఏఎస్ పరీక్షకు చదవవలసిందిగా సలహా ఇచ్చారు. భరద్వాజ్ గారి రెండవ అన్నగారైన శ్రీ వేదవ్యాస్ గారు తమ్ముడితో, నీకు నిజంగా ఐఏఎస్ చదివే సత్తా ఉన్నట్లయితే పరీక్ష పాస్ అయి ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించి చూపించు, ఇష్టం లేకపోతే అప్పుడు వదిలే అంటూ ఛాలెంజ్ చేయడంతో ఒంగోలులోని శర్మ కాలేజీలో లెక్చరర్ పోస్టుకు రాజీనామా చేసి 3 నెలల్లో ఐఏఎస్ పరీక్షకు తర్ఫీదు పొంది ఉత్తీర్ణత సాధించారు భరద్వాజ్ గారు. అయితే తమ ధ్యేయం లోకోద్ధరణ,
ఆ లక్ష్య సాధనకు అనుకూలమైనది ఉపాధ్యాయ వృత్తి. అందువల్ల ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా పదవిని చేపట్టమని ప్రభుత్వం నుండి 3 సార్లు వచ్చిన ఆహ్వానాలను తిరస్కరించి హైదరాబాదులోని వివేకవర్ధిని నైట్ కాలేజీలో లెక్చరర్గా చేరారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు భరద్వాజ్ గారు జిల్లెళ్లమూడికి దగ్గరలో ఉన్న బాపట్ల కాలేజీలో కొన్నాళ్లు లెక్చరర్గా చేసి అమ్మ ఆహ్వానంపై అక్కడ రాజీనామా చేసి జిల్లెళ్లమూడిలో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత 1969వ సంవత్సరంలో సాయిబాబా ఆదేశం మేరకు విద్యానగర్ ఎన్బీకేఆర్ కాలేజీలో లెక్చరర్గా చేరారు. ఆయన ఉపాధ్యాయునిగా పనిచేసిన ప్రతి చోట విశేషంగా విద్యార్థుల మన్నన పొందేవారు. భరద్వాజ్ గారి బోధనా విధానం ఎంతో అద్భుతంగా ఉండేది. చెప్పవలసిన అంశాన్ని పరిపూర్ణంగా ఎన్నో ఉదాహరణలతో వివరించడం వలన విద్యార్థులకు పాఠం అర్థం కాకపోవడం అనేది ఉండేది కాదు. కొన్ని పాఠాలు పూర్తి ఆత్మతత్వాన్ని విశదపరిచేవిగా ఉంటాయి. ఉదాహరణకు షెల్లీ అనే కవి వ్రాసిన స్కైలార్క్ గురించిన పాఠాన్ని శ్రీ భరద్వాజ్ గారు ఎంత హృద్యంగా బోధించేవారంటే విద్యార్థులు ఆ పాఠం వింటూ తన్మయులైపోయేవారు. స్కైలార్క్ అనే పక్షి ఆకాశంలోకి పైకి ఎగురుతూ చివరకు కంటికి కనిపించనంత ఎత్తుకు సాగిపోతుంది. అయితే అది ఆకాశంలో ఎగురుతూ కూసే దాని కూతను బట్టి, ఆ ధ్వనిని బట్టి స్కైలార్క్ ఆకాశంలో ఎంత ఎత్తులో ఎగురుతున్నదో గుర్తించగలుగుతారు. అదేవిధంగా భగవంతుడు కంటికి కనిపించకపోయినా ఆయనచే నిర్మితమైన ఈ సృష్టి వైచిత్ర్యాలు ఆయన ఉనికిని మనకు స్పష్టపరుస్తాయి అంటూ భరద్వాజ్ గారు స్కైలార్క్ పాఠంతో పరమాత్మ తత్వాన్ని విపులీకరించేవారు. షేక్స్పియర్ వ్రాసిన హ్యామ్లెట్, ఒథెల్లో, యాజ్ యు లైక్ ఇట్, మ్యాక్బెత్ నాటకాలు చెబుతుంటే విద్యార్థులు అత్యుత్సాహంతో వినేవారు. ఆయన వలె ఆయా నాటకాలు బోధించడం అనేది అనితర సాధ్యంగా విద్యార్థులకు అనిపించేది. పాఠ్యపుస్తకాలలోని పాఠాల గురించి చెప్పాలంటే ఆ పాఠాన్ని రచించిన కవి కానీ, రచయిత కానీ, నాటకకర్త కానీ పాఠకులకు ఏం చెప్పదలిచాడో, ఏ విధమైన నీతిని సిద్ధాంతాన్ని బోధించదలుచుకున్నాడో ఆ నీతిని, ఆ ధర్మాన్ని, ఆ సిద్ధాంతాన్ని విద్యార్థులకు ఎంతో చక్కగా అర్థమయ్యేలాగా వర్ణించి చెప్పేవారు. విద్యార్థులంతా ఆయన బోధన పట్ల సంతృప్తిని వ్యక్తపరిచేవారు. ఎవరికైనా పాఠం అర్థం కానట్లయితే వారిని తమ ఇంటికి పిలిపించుకొని అర్థమయ్యే వరకు వారికి బోధించేవారు. అంతేకాదు, ఆయన పాఠం బోధించే సమయంలో మధ్య మధ్య జోక్స్ వేస్తూ ఉండేవారు. విద్యార్థులను నవ్వుతూ పాఠం బోధిస్తుండడం వలన వారికి భరద్వాజ్ గారి క్లాసులు విసుగనిపించేవి కావు. విద్యార్థులతో కలిసిపోయి కబుర్లు చెబుతూ నవ్విస్తూ ఉండడమే కాదు, వారి కష్టసుఖాలను ఎంతో ఆదరంతో విచారిస్తూ తగు సహాయ సహకారాలు అందజేస్తూ ఉండడం వలన ఆయన ప్రేమకు ముగ్ధులై భరద్వాజ్ గారి క్లాస్ అయిపోగానే విద్యార్థులంతా ఆయన చుట్టూ మోగి ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపేవారు. ఒక ఉపాధ్యాయుని కర్తవ్యం కేవలం విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించి వారికి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేటట్లు తర్ఫీదునివ్వడం మాత్రమే కాదు, కేవలం జీవనోపాధి సంపాదించుకునేందుకు మాత్రమే ఉపయోగపడే సర్టిఫికెట్లను పొందేందుకు మాత్రమే విద్యాలయాలు ఉన్నాయని అనుకుంటే ఆ అభిప్రాయం ఎంతమాత్రం సరియైనది కాదన్నది నిస్సంశయం. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టదలుచుకున్నవారు ముందుగా తమ నడవడికను, అలవాట్లను, ఆచరణను సంస్కరించుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఉత్తమ శీల సంపన్నులు, సద్వర్తనులు మాత్రమే ఉపాధ్యాయ పదవికి అర్హులు. జీవనోపాధి కోసం టీచర్ ట్రైనింగ్ పరీక్ష పాసై టీచర్గా చేరినంత మాత్రాన ఆ వ్యక్తి ఉత్తమ ఉపాధ్యాయుడు కానేరడు. ఏ విధంగా ఒక దేశపు రాజు ఆ దేశ ప్రజలందరినీ కన్నబిడ్డల వలె పాలించవలసి ఉంటుందో, అదేవిధంగా ఒక ఉపాధ్యాయుడు తన వద్ద శిక్షణ పొందే వందలాది వేలాది విద్యార్థుల నైతిక వర్తన పట్ల కూడా సంపూర్ణ బాధ్యత వహించవలసి ఉంటుంది. పూర్వకాలంలో గురుకులాలు సమాజం పట్ల తమకు గల ఈ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చగలిగి ఉండేవి. అయితే కాలానుగుణంగా గురుకులాలు అంతరించిపోయాయి. ధర్మవిరుద్ధంగా జరుగుతున్న ఎన్నో మార్పులకు ప్రపంచం లోనవడం వలన ధర్మశాస్త్రంలో అత్యంత నీచమైనదిగా భావించబడ్డ భోజన విక్రయం వంటి ఎన్నో అధర్మాచరణలలో ఒకటిగాను, విద్యను అమ్ముకొనడం అనే నీచమైన ప్రవృత్తి ఒక వృత్తిగాను కార్యరూపం దాల్చి కాలాంతరంలో స్థిరంగా కొనసాగుతున్నది. పర్యవసానంగా పాఠశాలలు నెలకొల్పబడి డబ్బుకు విద్యను విక్రయించే పరిస్థితి నెలకొన్నది.
జీవనోపాధికై గత్యంతరం లేక ఉపాధ్యాయులు నెలసరి వేతనాలు తీసుకుంటూ విద్యాబోధన జరపవలసిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ధర్మం, ఏది అధర్మం అన్న విషయాల పట్ల ఉండవలసిన వైఖరి పూర్తిగా మారిపోయింది. అయితే భరద్వాజ గారి వైఖరి సమాజంలో ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతికి పూర్తి విరుద్ధం. విద్యార్థులకు ఆయనపైన, ఆయనకు విద్యార్థులపైన కల అభిమానం, వారిరువురి మధ్యన ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలుసుకుంటే ఉత్తమ ఉపాధ్యాయుడు అన్న పదానికి నిర్వచనమే వారు అని స్పష్టమవుతుంది. కళాశాల అధ్యాపకునిగా పనిచేసే రోజుల్లో భరద్వాజ గారు ఎప్పుడూ ప్రసన్నవదనంతో ఎంతో హుందాగా ఉండేవారు. ఆయన వస్త్రధారణ ఎంతో నిరాడంబరంగా ఉండేది. ఆయన ఎక్కువగా ప్యాంట్లు, ఫుల్ హ్యాండ్ షర్ట్లు ధరించేవారు. విద్యార్థులను, సహోపాధ్యాయులను నవ్వుతూ పలకరించేవారు. అందరితో ఒక ఆత్మీయునిలా కలిసిపోయేవారు. విద్యార్థులంతా ఆయనను ఒక గురువుగా, తండ్రిగా, హితునిగా, స్నేహితునిగా ప్రేమించేవారు. అందుకు కారణం ఆయనకు విద్యార్థుల శ్రేయస్సు పట్ల ఉన్న అపారమైన శ్రద్ధ. ఆయన ఎప్పుడూ వారికి మంచిని బోధిస్తూ, ఎన్నడూ వారిపై కోపాన్ని ప్రదర్శించక, ఎంతో ఓర్పుతో వారి పొరపాట్లను వారికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పి వారిని సంస్కరించేవారు. సాధారణంగా ఎక్కువ మంది విద్యార్థులు ఆ వయసులో స్వతహాగా మంచివారుగానే ఉన్నప్పటికీ సహవాస దోషం వలన వారు దురలవాట్లకు లోనవుతారని, వారిని సరిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అనేవారు శ్రీ భరద్వాజ గారు. ఒకసారి భరద్వాజ మాస్టర్ గారితో కలిసి విద్యార్థులంతా విద్యానగర్ పోస్ట్ మాస్టర్ గారి కుమార్తె పెండ్లికి వెళ్ళారు. ఆ రోజు గురువారం కావడం వలన విద్యార్థులకు ఆ రోజు రాత్రి పలహారం మాత్రమే చేసే నియమం ఉన్నది. అయితే పెళ్లివారు అందరికీ భోజనాలు వడ్డించారు. విద్యార్థులంతా ఏం చెయ్యాలో తెలియక సందిగ్ధపడుతుంటే మాస్టర్ గారు వారిని భోజనాలు చేయవలసిందిగా ఆదేశించారు. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మన నియమాలన్నీ ఇతరులకు ఇబ్బంది కలిగించని విధంగా ఉండాలని, ఒక్కసారి నియమం ఉల్లంఘించినందువల్ల దోషమేమీ లేదని, జిహ్వ చాపల్యం వల్ల మాత్రం నియమం తప్పరాదని చెప్పారు. తరచూ కాలేజీ మానేసి సినిమాలకు, షికార్లకు తిరుగుతూ పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థులను పిలిచి, తల్లిదండ్రులు కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తుంటే మీరు ఈ విధంగా చదువుకోకుండా తిరగడం వలన వారికి మీకు కూడా శ్రేయస్సు కాదు అంటూ అటువంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని బాగా చదువుకునేలా ప్రోత్సహించేవారు. పాఠాలు అర్థం కాని విద్యార్థులను తమ రూమ్కి పిలిచి నోట్సులు తయారు చేయించి పరీక్షకు తర్ఫీదునిచ్చేవారు. పేద విద్యార్థులకు పుస్తకాలు కొనిపెట్టి ఫీజులు కట్టేవారు. పరీక్షల గురించి భయపడే విద్యార్థులకు ధైర్యం చెప్పి దగ్గర కూర్చోబెట్టుకొని చదివించేవారు. సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలని, ఖాళీగా కూర్చోవడం, గాసిప్స్ మాట్లాడుకుంటూ ఇతరులపై విమర్శలు చేయడం వంటి దురలవాట్లకు లోను కాకూడదని విద్యార్థులను హెచ్చరించేవారు. మన మనసులో ఎవరి పట్ల కానీ, ఏ విషయం పట్ల కానీ ఉత్పన్నమయ్యే భావాలన్నీ ఎంతో సాత్వికంగా ఉండాలని చెప్పేవారు. అలా ఉండాలంటే ఆహార విహారాదులలో నియమంగా ఉండాలనేవారు. భగవంతుడు మనకు ఇచ్చిన ఈ జీవితాన్ని, మన కాలాన్ని మంచి పనులు చేయడానికే వినియోగించాలని బోధించేవారు. అయితే ఆయన క్లాసులో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆధ్యాత్మిక చర్చలు చేసేవారు కాదు. ఆధ్యాత్మిక విషయాలను, సందేహాలను తెలుసుకోవాలంటే తమ రూమ్కు వచ్చి మాట్లాడవలసిందిగా విద్యార్థులకు చెప్పేవారు. స్టూడెంట్స్ క్లాసులో అల్లరి చేస్తూ, నవ్వుతూ గొడవ చేస్తుంటే ఆ జోక్స్ నాకు కూడా చెప్తే నేను మీతో కలిసి నవ్వుతాను, చెప్పండి అనేవారే కానీ విద్యార్థులను ఎన్నడూ తిట్టడం, అరవడం చేసేవారు కాదు. ఆయన కూడా విద్యార్థులతో కలిసి జోక్స్ వేస్తూ, నవ్విస్తూ పిల్లల్లో ఒకరిగా కలిసిపోయేవారు. అందువల్ల ఆయన క్లాసు విద్యార్థులకు విసుగనిపించేదే కాదు. హైదరాబాదులోని మలక్పేటలో నివసించే వివి లక్ష్మి అనే భక్తురాలు బీఎస్సీ చదివే రోజుల్లో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఇంగ్లీష్కు వచ్చేవారు. ఒకరోజు శ్రీ మాస్టర్ గారి క్లాస్ జరుగుతుంది. ఆమె ఉన్నట్లుండి మాస్టర్ గారిని నిశితంగా చూడసాగింది. ఆయన తరచూ క్రీమ్ కలర్, బ్రౌన్ కలర్ చొక్కాలు వేసుకునేవారు. ఆమె తన పక్కనే ఉన్న స్నేహితురాలితో
మాస్టర్ గారు ఈ 2 చొక్కాలు తప్ప వేరేమీ వేసుకోరా అని ఎంతో నెమ్మదిగా అన్నది. పాఠం చెబుతున్న మాస్టర్ గారు వెంటనే, ఇక్కడ కొంతమంది నా చొక్కాల గురించి మాట్లాడుకుంటున్నారు అన్నారు. నేను రహస్యంగా నా స్నేహితురాలితో అన్న మాటలు శ్రీ మాస్టర్ గారికి ఎలా తెలిసాయి అనుకున్నదామె. అంతే, ఆమెకు భయంతో చెమటలు పట్టాయి. సర్దుకోవడానికి కొంత టైం పట్టింది. ఆయన సర్వుల హృదయాలలోని విషయాలను తెలుసుకోగల సర్వాంతర్యామి అని ఆమె గ్రహించింది. ఒకరోజు శ్రీ మాస్టర్ గారు క్లాసులో ఎమర్సన్ వ్రాసిన ప్రోజ్ లెసన్ చెబుతున్నారు. ఆ పాఠంలో గుహలోని రాళ్లపై క్యాండిల్ వెలుతురు పడటంతో అవి నక్షత్రాల్లాగా కనిపించాయి అన్న విషయాన్ని బోధిస్తూ, లేనిది ఉన్నట్లు కనబడడం అనేది వేదాంత వివరణకు అన్వయిస్తూ చెబుతున్నారు. క్లాసులోని ఒక విద్యార్థి విసుగ్గా బయటికి పోయి టీ తాగాలని ఉందని రాసుకున్నాడు. అదే సమయంలో శ్రీ మాస్టర్ గారు చెప్పే పాఠం ఆపి, కొందరు విద్యార్థులు లెక్చరర్ని మోసం చేస్తున్నామని అనుకుంటారు కానీ పాపం వారికి తమను తామే మోసం చేసుకుంటున్నామన్న విషయం తెలియదు. పాఠం వినకుండా బయటికి వెళ్ళి టీ త్రాగి రావాలని ఉంది అని కాగితాల్లో రాసుకుంటారు. ఏం చేస్తాం అన్నారు. ఆ విద్యార్థి నిర్ఘాంతపోయాడు. తాను వ్రాసిన ఆ చీటీని పక్కనే ఉన్న మిత్రుడు సూర్యనారాయణకు చూపిస్తూ, చాలా తమాషాగా ఉంది సూర్యం, అలా నేను వ్రాసిన సంగతి మాస్టర్కి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు అన్నాడు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు విద్యార్థుల కష్టసుఖాలను వారి సమస్యలను కనిపెట్టి వారు దుర్వ్యసనాల పాలు కాకుండా కాపాడుతూ వారు చక్కగా చదువుకునేలా ప్రోత్సహిస్తూ ఉండేవారు. మొదట్లో విద్యార్థులకు తమ మాస్టర్ గారు తమను అంతగా పట్టించుకొనడం విసుగనిపించేది, కానీ కొంతకాలానికి ఆయనకు తమపై గల అవ్యాజ అనురాగానికి, నిస్వార్థమైన ప్రేమకు వారు ముగ్ధులయ్యేవారు. ఆయన ఎన్నడూ ఎవరిని నొప్పించే విధంగా మాట్లాడేవారు కాదు, ప్రవర్తించేవారు కాదు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడాలి, ఎప్పుడూ కూడా ఎవరిని నొప్పించరాదు అన్నదే ఆయన సిద్ధాంతం. ఆయనకు సినిమాలు, షికార్లు వంటి దుర్వ్యసనాలేవీ లేకపోవడం కూడా విద్యార్థులలో ఆయన పట్ల గౌరవాన్ని పెంచేవి. భరద్వాజ్ గారు ఒకవైపు ఎంతో నిర్లిప్తంగా ఉంటూనే మరొక పక్క ఎంతో ఉత్సాహంతో అన్ని రంగాలలో ఆనందంగా పాల్గొంటూ ఉండేవారు. ఆయన జీవితంలో బోర్ అన్న పదానికి తావే లేదు. ఆయన ఎన్నడూ పగలు నిద్రించేవారు కాదు. ఆయనలోని విశిష్టంగా కనిపించే మరొక దైవీ గుణం ఏమిటంటే, ఆయన ఇతరులకు బోధించే మంచిని ముందుగా తాము ఆచరించి చూపేవారు. కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనేవారు. ఆయనకు క్రీడలంటే చాలా ఇష్టం. క్రికెట్ అంటే బాగా ఇష్టం ఉండేది. కాలేజీ స్పోర్ట్స్ అన్నింటిలో పాల్గొనేవారు. రన్నింగ్ రేసులో తప్పక పాల్గొనేవారు. చెస్ ఆట ఎంతో బాగా ఆడేవారు. అయితే ఆయన విద్యార్థులతో క్రీడలలో ఆసక్తి ఉండడం మంచిదే, కానీ అది వ్యసనంగా మారకూడదు అని హెచ్చరించేవారు. భరద్వాజ్ గారు ఈత కొట్టడంలో మంచి నేర్పరి. ఈత నేర్పడం అంటే కూడా ఆయనకు ఎంతో ఇష్టంగా ఉండేది. విద్యానగర్ కాలేజీలో పనిచేసేటప్పుడు ఆయన సమీపంలో ఉన్న నదిలోనూ పెద్ద దిగుడు బావుల్లోనూ ఈత కొట్టేందుకు విద్యార్థులతో కలిసి వెళ్ళేవారు. ఎంతో ఉత్సాహంతో విద్యార్థులకు ఈత నేర్పేవారు. కరాటే, కుంగ్ఫు, వ్యాయామం నేర్చుకోవలసిందిగా విద్యార్థులను ప్రోత్సహిస్తుండేవారు. భరద్వాజ్ గారు ధర్మాచరణకు ప్రతిరూపంగా ఉండేవారు. మన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ శీల సంపదను పెంపొందించుకోవాలని, ధర్మాచరణ అనేది భగవంతునికి చేరువ చేసే అత్యంత ముఖ్య సాధనమని చెప్పేవారు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షించిన వాడిని ధర్మమే కాపాడుతుంది. కనుక అధర్మాన్ని ఎదిరించి ధర్మం నిలబెట్టేందుకు పోరాడాలని చెప్పేవారు. మన కళ్ళ ఎదుట అధర్మం జరుగుతున్నప్పుడు నిర్లిప్తంగా చూస్తూ ఊరుకునేవాడు అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నవాడే అవుతాడని, అందువలన ధైర్యంగా అధర్మాన్ని ఖండించాలని చెప్పేవారు. ధర్మాన్ని నిర్దిష్టంగా ఆచరించాలంటే మనలోని అధర్మ ప్రవర్తనను ఆత్మవిమర్శ చేసుకొనడం ద్వారా తొలగించుకోవాలని, మనలో తల ఎత్తే ద్వేషం, అసూయ, స్వార్థం, మమకార వికారాలను జాగ్రత్తగా గుర్తించి వాటిని తొలగించుకోవాలని చెప్పేవారు. ధర్మాచరణ ద్వారా నైతిక విలువలు పెంపొందించుకున్నప్పుడే వ్యక్తి ఉత్తమ పౌరుడిగా
తనకు సమాజానికి ఉపయోగపడగలడని బోధించేవారు. మనిషి సుఖాలకు బానిస కాకూడదని, కష్టాల కోరవడం అలవరుచుకోవాలని, కష్టపడి పనిచేయాలని, శారీరక శ్రమ చేయడం అనేది శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యాన్ని చేకూర్చగలదని చెప్పేవారు. భరద్వాజ్ గారు విశ్రాంతి ఎరుగక ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ తమ వద్దకు వచ్చిన వారితో సాయినాథుని గురించి బోధిస్తూనూ విద్యార్థులకు పాఠ్యాంశాలు వివరిస్తూనూ ఉండేవారు. సెలవు దినాలలో భుజానికి తగిలించుకునే ఒక చిన్న బ్యాగ్లో ఒక లుంగీ, టవలు, ఒక బెడ్షీట్ మాత్రం వేసుకుని బస్సు ఎక్కేవారు. అంతకు మించి ఆయన ప్రయాణంలో సదుపాయంగా ఉండేందుకు ఎటువంటి వస్తువులు తీసుకుని వెళ్ళేవారు కాదు. రైలు ప్రయాణంలో సుఖవంతమైన ఫస్ట్ క్లాస్ బోగీలలో ప్రయాణం చేయక ఎంత రద్దీగా ఉన్నా సాధారణ బోగీలోనే వెళ్ళేవారు. ఒకసారి ట్రైన్లో జనసమ్మర్దం ఎక్కువగా ఉండి లెట్రిన్ ప్రక్కన నిలబడి షిరిడీ దాకా ప్రయాణం చేశానని చెప్పారు. తమకు వచ్చే నెల జీతంలోనే ఎందరు పేద విద్యార్థులకు ఫీజులు కట్టేవారో, ఎందరు అనాథలకు నిరుపేదలకు దానధర్మాలు చేసేవారో, ఎందరు స్నేహితులకు ఆపన్నులకు అవసరాలకు అందించేవారో లెక్కలేదు. షూరిటీగా వీరి చేత సంతకాలు చేయించుకొని వ్యాపారం నెపంతో ఎందరో బ్యాంకు లోన్లు తీసుకొని ఆ అప్పులను వారు తీర్చకుండా ఎగ్గొట్టిపోతే ఎవరిని ఏమాత్రం నిందించకుండా ఆ డబ్బును బ్యాంకు వారికి తామే చెల్లించేవారు. వారు చేసే దానాలన్నీ గుప్తంగానే చేసేవారు. ఏనాడు తాము ఇతరులకు ఆర్థిక సహాయం చేశాను అన్న మాట పొరపాటున కూడా ఆయన పలుకగా ఎవ్వరూ వినలేదు. అసలు ఆయన ఆ విధంగా అంతమందికి సహాయపడుతుండేవారని కూడా ఎవ్వరికీ తెలియదు. మొట్టమొదటిగా ఒంగోలు కాలేజీలో పనిచేసే రోజుల్లో అడిగిన పేదవారికల్లా ధన సహాయం చేస్తూ చివరకు తమకు భోజనానికి కూడా డబ్బులు మిగలకపోతే ఎన్నోసార్లు కేవలం కాఫీ తాగి రోజు గడిపేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కప్పుడు ఆయన వద్ద ప్రయాణం చేసేందుకు టిక్కెట్టుకు కూడా డబ్బులు మిగలకపోతే తమ ఇంట్లోని పాత న్యూస్ పేపర్లన్నీ అమ్మి వచ్చిన డబ్బుతో ప్రయాణం చేసిన సందర్భాలెన్నో. అటువంటి ఉదారుడు, ఎవరిపైనా కోపము పగాలేని అజాతశత్రువు, సహనశీలి మన పరమపూజ్య భరద్వాజ మాస్టర్ గారి సద్గుణాలను ఎన్నని కొనియాడగలము? పాపాత్ములు, దుష్టులు, దుర్మార్గుల పట్ల కూడా కోపగించక అటువంటి వారిని మరింత ప్రేమతో జాలితో ఆదరించే ఆ కరుణావతారుడు మన తప్పులన్నీ మన్నించి మనను ఉద్ధరించేందుకై మన మధ్యకు వచ్చారు. కాకుల మధ్య కోకిల వలె ఆయన మనకు బోధించే సద్బోధల సుస్వరాలను విని ఆచరించగల వారెందరూ? అందుకే అందరిపై ఆయనకు గల అవధులు లేని ఆ ప్రేమకు కొందరు మహనీయులు జాలిపడ్డారు. ఆయన చుట్టూ దొంగలు చేరారని, ఆయన దొంగలను బాగు చేయాలంటారని, దొంగలు ఎక్కడైనా బాగుపడడం అనేది ఉంటుందా అని పలుకుతూ ఆయనకు మనపై గల ఆ అవ్యాజ ప్రేమను ఆయన అమాయకత్వంగా తేల్చి చెప్పారు. ఏమాత్రం ఆయన కరుణకు అర్హులం కాని మనం అటువంటి మహాత్ములు మన గురించి పలికిన ఆ కరకు పలుకులలోని పరమసత్యాన్ని అర్థం చేసుకొని మనలోని దోషాలను తెలుసుకొని పశ్చాత్తాపాన్ని పొందడం వలన మనలో భరద్వాజ్ గారు కోరిన పరివర్తన మేల్కొంటుందని ఆశించవచ్చు. అంతేకాదు, ఆయన తమ తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా మన కోసం శ్రమించారు. తమ చివరి రక్తపు బొట్టు మనకై వెచ్చించారు. కోరిన వరాలు కురిపించే ఆ వరప్రదాత కష్టాలన్నీ తాము మోస్తూ తమ తపశ్శక్తినంతా మనకు సుఖసౌఖ్యాలను సమకూర్చేందుకే దారపోశారు. కాకులై కూసే లోకుల నిందలను భరించారు. అసూయతో అలమటించే దుష్టుల అపవాదులన్నీ సహించారు. చిట్ట చివరి క్షణంలో కూడా సాయిలీలామృత గ్రంథపు చివరి పేజీలు వ్రాస్తూ మన వంటి పాపాత్ముల శ్రేయస్సు కోసం శ్రమిస్తూ ప్రాణాలర్పించారు. తుది వరకు ఆయన శ్రమను దోచుకున్న దోపిడీ దొంగలమైన మనం ఏనాటికైనా ఆయన ఆశించినట్లు సన్మార్గగాములుగా మారి ఆయన వెచ్చించిన శ్రమకు అణుమాత్రమైన న్యాయాన్ని చేకూర్చగలమా? అలా చేయగలిగితే మన నుండి ఏమీ ఆశించక
మన మేలుకై తపించిన ఆ అవ్యాజ ప్రేమావతారునికి అదే మనం సమర్పించే వెలలేని కానుక. 9వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.